ఎలాంటి సినిమా అయినా నేడు పైరసీకి గురవ్వడం అన్నది సహజంగా మారిపోయింది. అరికట్టాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవి ఫలించడం లేదు. పైరసీ ఏదో రూపంలో జరుగుతూనే ఉంది. నిర్మాతలు లబోదిబోమన్నా లాభం లేకపోతుంది. ఇక సినిమా రిలీజ్ అవ్వకుండానే పైరసీ చేస్తామని ముందే హెచ్చరించి పైరసీకి పాల్పడితే మనల్ని ఎవరో టార్గెట్ చేశారని అర్థం. ఆ విషయాన్ని సీరియస్గా తీసుకోకుండా లైట్ తీసుకుంటే సన్నివేశం ఇలాగే ఉంటుంది. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన బ్యాక్కొటేషన్ సికందర్ బ్యాక్కొటేషన్ నేడు థియేటర్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి కొన్ని గంటలే ముందే పైరసీకి గురైంది. ఏకంగ్ హెచ్డీ ప్రింట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో యూనిట్ షాక్ అయింది. ఇలా జరిగిందేంటని తలలు పట్టుకుంటుంది. అయితే పైరసీ చేస్తామని రిలీజ్కి 3 రోజుల ముందే హెచ్చరిక వచ్చింది. కానీ ఇవన్నీ ఫేక్ అనుకున్నారు టీం. కానీ అవే నిజం చేసిందా సంస్థ. దీంతో సల్మాన్ ఖాన్ యూనిట్ సభ్యుల మీద సీరియస్ అవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. తమ వల్లే ఇలా జరిగిందని వార్నింగ్ ఇచ్చారుట. మరి ఈ అనుమానం వెనుక నిజమెంతో తెలియాలి. ఇది నిజంగా యూనిట్ పనా, ఇంకెవరి పనా అన్నది నిగ్గు తేలాల్సి ఉంది. అయితే సల్మాన్ ఖాన్ బిష్నోయి గ్యాంగ్ హిట్ లిస్ట్లో ఉన్న సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్ని చంపేస్తామని బెదిరింపులు కూడా ఎదుర్కొన్నారు. 2-3 నెలల పాటు పోలీస్ నిఘా వ్యవస్థలోనే సల్మాన్ పనిచేయాల్సి వచ్చింది. ఇంటి చుట్టూ పహారా, బయటకు వెళ్లాలంటే భద్రతా దళాల మధ్యనే వెళ్లాల్సి వచ్చింది. మరి సల్మాన్ ఖాన్ని ఇంతగా టార్గెట్ చేసిన బిష్నోయి గ్యాంగ్ సికిందర్ పైరసీ విషయంలో ఇన్వాల్వ్ అయిందా అన్న సందేహం కూడా వ్యక్తమవుతుంది. ముఠా గ్యాంగ్ సభ్యుడు ఎవరినైనా బెదిరించి ఈ చర్యలకు పాల్పడ్డాడా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై నిగ్గు తేల్చాల్సింది సైబర్ క్రైమ్. మరి ఈ కేసు ఎలా ముగుస్తుందో చూడాలి.